చాలామంది కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటారు కదండి. ఎన్ని పూజలు చేసినా కష్టాల నుంచి బయటపడలేక ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకంటే ఏవైనా తప్పులు చేస్తే మనకి వాటి వల్ల కూడా మనకి ఫలితం రాదండి. మనం తెలియక చేసే పనులు కాబట్టి మనం చేసే పూజలకు పుణ్యఫలం లభించదు. అయితే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు తెలియక ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల మన జాతకంలో దోషాలు ఏర్పడతాయి. దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటువంటి వారు ఖచ్చితంగా దీపారాధన నియమాలనేవి తెలుసుకోవాలి. అప్పుడు మీరు చేసిన పూజకి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. అలానే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందండి. అందువలన దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పూజకు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలండి. పూజ గదిని ఈశాన్య దిశ కుదరని వారు తూర్పు కానీ ఉత్తర దిక్కులో కానీ పెట్టుకోవచ్చు. మనం పూజ సమయంలో పూజకు ఉపయోగించేటువంటి పువ్వులు పొరపాటున కూడా కింద పడిన వాటిని పూజకి అస్సలు యూజ్ చేయకండి. వాసన చూసినటువంటి పువ్వులను కూడా పూజకు యూజ్ చేయకూడదు. ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజైనా శుక్రవారం రోజైనా సాయంత్రం సమయంలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం అనేది లభిస్తుంది. పూజలు చేసే ముందు అశుభమైన ఫలిత విషయాలు అస్సలు మాట్లాడకూడదు. అలానే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. పూజలో బొచ్చినారిని మంత్రాలు కూడా చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు అనేవి రావు. పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాలను నమలకూడదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు పూజ చేసే కన్నా మగవారు చేసే పూజకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. అందువలన వీలైనంత వరకు ఇంట్లో మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని సూచించబడింది. అపరిశుభ్రమైనటువంటి జుట్టుతో పూజ చేయడం ఏమాత్రము కూడా మంచిది కాదని చెప్పి పండితులు చెబుతారు. పూజ కోసం చినిగిన లేక అపరిశుభ్రమైనటువంటి బట్టలను ధరించకూడదు. చినిగిన బట్టలు ధరించడం వలన పేదరికం వస్తుందని, దేవతలు నిరాశ చెందుతారు అని చెబుతారు. అందువలన పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. పూజలో కొత్త బట్టలు ధరిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణింపబడుతుంది. మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక కుంది మాత్రమే యూజ్ చేస్తుంటారండి. అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అప్పుడే చేసే పూజకు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులతో దీపారాధన అనేది చేయాలి. ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు చాలామంది కూడా అపశకునంగా భావిస్తారు. కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది. దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అలానే దేవుని దగ్గర వదిలేయకూడదండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవునికి చేరుతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. చాలామంది కూడా ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయను కొట్టేటప్పుడు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారండి. కానీ గుడిలో కొట్టేటువంటి కొబ్బరికాయలు నీళ్లతో కడగకూడదండి. నీళ్లతో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యానికి పనికి రాదని చెప్పి చెప్తారండి పండితులు. చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తారు. కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు. చిన్న పిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీలు తీయాలి. మన హిందూ ధర్మంలో తులసి చెట్టు లేని పూజ అసంపూర్ణం అని చెప్పి చెబుతూ ఉంటారు. అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు. అలా చేస్తే మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టదళం ముగ్గు వేయాలి. లక్ష్మీదేవికి అష్టదళం అంటే చాలా ఇష్టం. అందువలన పూజ ప్రారంభించే ముందు అష్టదళం ముగ్గు వేసి పూజ చేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందండి. దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేసుకోవాలి.
దీపం కొందు కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి. దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. అగ్గి పుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలను పువ్వులను వేసి నమస్కరించాలి. మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ దేవుని పటాలను అస్సలు క్లీన్ చేయకూడదండి. శనివారం రోజున దేవుని పటాలను క్లీన్ చేస్తే చాలా మంచిది. దేవుళ్ళ విగ్రహాలకు అభిషేకం చేసేటువంటి సమయంలో బొట్టన వేలితో విగ్రహాన్ని రుద్దకూడదండి. వంటగదిలో యూస్ చేసేది మనం పసుపుని యూస్ చేయకూడదండి దేవుడికి. అలా చేస్తే దేవుడికి చిరాకు వస్తుందంటారు. వంటకు చేసేవి, పూజకు చేసేవి సపరేట్గా పెట్టుకోవాలండి. పూజ చేసే సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారిపైన గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులుగా భావించాలండి. అన్నింటికంటే ముందు పూజ చేసే సమయంలో మనస్సు దేవుని మీద లగ్నం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పనుల మీద మీ మనసును లగ్నం చేసుకోవడం వల్ల మంచి జరగదు. పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. అంటే దేవునికి నైవేద్యం తయారు చేసేటప్పుడు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది. కానీ శివ పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను అస్సలు పెట్టకూడదండి. శివునికి తప్ప మిగిలిన అందరి దేవుళ్లకు కూడా తీపి పదార్థాలను నివేదించవచ్చు. అయితే దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను అస్సలు యూజ్ చేయకూడదండి. గాజు గిన్నెలు కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అలానే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా అనేది ఉండకూడదు, అలానే చల్లగా కూడా ఉండకూడదు. గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి అని చెప్పి పండితులు చెబుతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.